తత్సత్. సత్సంగము. శ్రీ స్వామి దేవానందజీ, శ్రీ శివానందనగర్, ఋషికేశ్. సత్సంగమునకు బాహ్యమని ఆంతరంగికమని రెండు అర్థములు కలవు. ఆంతరంగిక సత్సంగమనగా సత్ అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఏదైతే సత్యమై శాశ్వతమై అఖండమై నిత్యమై పరిపూర్ణమై ప్రకాశించుచున్నదో అది ఏ సత్. దానితో సంగమే సత్సంగము అనగా ఆ సత్యమైన వస్తువుని నిత్యము అనుసంధానము చేస్తూ సర్వకాల సర్వావస్థలందు దానినే భావిస్తూ ఆ స్థితిలో ఉండుటయే సత్సంగము. బాహ్యమైన సత్సంగమేమనగా ఎవరైతే ఆ సత్పదార్థమును తెలుసుకుని అందే స్థితులై అఖండమైన పరమానందమును నిత్యశాంతిని పొంది ఉన్నారో అటువంటి మహాత్ముల యొక్క సత్సంగము జనన మరణ రూప సంసార సాగరంలో పడి తరిగానక అందే క్రింద మీద మునుగుచున్న వారికి ఇటువంటి మహాత్ములు గొప్ప నావ వంటి వారు. ప్రతి మానవునకును, ప్రతి మోక్షమునకును, ప్రతి భక్తునకును, ప్రతి కర్మయోగికి, ప్రతి ఆధ్యాత్మిక అనుయాయికి ఇటువంటి మహాత్ముల యొక్క సత్సంగము సర్వదా శరణ్యము. ఎందుచేతనంటే ఆ మహాత్ములు ఏ విధముగా దివ్యమైన సాధనలు చేసి ఎట్లు మనోనిగ్రహమును పొంది ఏలాగు అంతఃకరణ శుద్ధి నొంది ఆ పరమసత్యమును అనుభవంలోనికి తెచ్చుకునిరో ఆ మార్గములన్నీ తెలుపుదురు. దాని ద్వారా మానవుడు అనంత శ్రేయస్సును పొందును. అందుకని శ్రీ తులసీదాసు గారు బను సత్సంగ వివేక నహోయి అన్నారు. సత్పురుషుల సహవాసము లేనిచో మానవునిలో సత్యాసత్యముల యొక్క వివేచనే కలుగదు. సత్యాసత్యముల యొక్క వివేకము కలిగినప్పుడే దుఃఖభూయిష్టమైన అశాశ్వతమైన అసత్యమును విడనాడి నిత్యమైన పరమానందదాయకమైన సత్యమును పొందుటకు ప్రయత్నించుదుము. కాబట్టి సత్సంగము ముఖ్య అవసరము. భతృహరి గారు కూడా సత్పురుషుల యొక్క సహవాసమును ఈ క్రింది విధముగా కీర్తించరి. సత్యసూక్తి ఘటించు ధీజడిమమాన్పు గౌరవము సంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి జేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు. మహాత్ములు ఎల్లప్పుడూ సత్యవాక్ పరిపాలకులై సత్యమునే అన్వేషిస్తూ సత్యమునందే సుస్థిరులైనందువలన వారిని దర్శించిన వెంటనే మనకు కూడా అటువంటి సత్యానుసరణీయములైన భావములే కలుగుచుండును. అనేక జన్మల నుండి వచ్చుచున్న అంధకార బంధురముతో కూడి ప్రకృతికి లోనై అధైర్యంతో కూడిన బుద్ధిని తేజోవంతమనొచ్చును. మహాత్ముల యొక్క సత్సహవాసము నిత్యము గౌరవమిచ్చి రక్షించును. వారి దర్శన స్పర్శన ద్వారానే సర్వ కలుషములు నశించును. అందుకని శాస్త్రములలో సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్ష సాధనం అని వక్కాణింపబడెను. సజ్జనుల యొక్క కీర్తి అంతటా ప్రసరిల్లును. సత్పురుషుల సహవాసం వలన సంకుచితమై అజ్ఞాన ఆవృత్తమైన చిత్తము కూడా వికసించును, ప్రకాశించును, చిత్తశుద్ధి అగును. అందువలన సాధువుల యొక్క సజ్జనుల యొక్క మహాత్ముల యొక్క సత్సంగము అన్ని విధములా సార్థకమే, ఇహపరములకు శ్రేయస్కరమే. అందుచేతనే సజ్జన సహవాస మహిమ శాస్త్రములలో ఇట్లు కీర్తింపబడెను. గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపతాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. చూడుడు మహాత్ముల దర్శన ఫలమెట్టిదో. గంగాదేవి ఎవరైతే ఆమెను శరణుజొచ్చి అందులో గ్రుంకులిడుదురో వారి పాపమొక్కదాన్నే హరించును. చంద్రుడైతే సూర్యుని వలన కలిగిన తాపమును అతని చల్లని కిరణముల ద్వారా హరించును. మహాత్ములైతే అగణిత జన్మ జన్మాంతరముల నుండి వచ్చుచున్న ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక తాపత్రయములను కేవలము తమ కరుణాపూరిత దృష్టి చేతనే నశింపజేయుదురు. కల్పతరు కోరిన వారి కోరికలను ఇచ్చుచుండును. మహాత్ములైతేనో ఎవరూ కోరకుండగనే వారిని దర్శించి స్పర్శించిన మాత్రమునని సర్వమును తెలుసుకొని అన్నీయో నెరవేర్చుచుందుదురు. గంగాదేవి, చంద్రుడు, కల్పవృక్షము ఈ మూడు కార్యములు చేస్తే ఒక సజ్జనుడు, సత్పురుషుడు, మహాత్ముడు అన్నీయూ చేయుచున్నాడు. చూచితిరా, మహాత్ముల యొక్క శక్తి, వారి ప్రభావము వాస్తవముగా విచారించవచ్చో మహాత్ముల యొక్క మహిమ అవర్ణనీయము. వారు నిత్యము అహేతుక కృపాకటాక్ష వీక్షణములతో
అజ్ఞానములో పడి సతమతమగుచున్న జనులను ఉద్ధరించుచునే యుందురు. మహాత్ములంతా ఒకే పద్ధతిని, ఒకే నియమాలను పాటింపకపోవచ్చు, కానీ గమ్యస్థానం యొక్క దృష్టి అందరిది ఒకటే. ఈ విషయమై నాకు అనుభవమైన కొన్ని సంఘటనలను సూచించెదను. నేను గృహము విడిచి విజయనగరం తాలూకా మరువాడ కొత్తవలసలోనున్న శ్రీ బ్రహ్మానందాశ్రమ స్థాపకులకు శ్రీ 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 బ్రహ్మానంద సరస్వతీ స్వాముల వారి వద్దకు చేరితిని. వారే అస్మద్గురువరేణ్యులు. వారెల్లప్పుడూ నియమనిష్టలందు, గ్రంథ పఠనమెందు ఎక్కువ శ్రద్ధ వహించురు. వారి వద్దకు వచ్చిన వారందరికీ పదే పదే నియమనిష్టలనే బోధించెడివారు. వారు పరమభక్తులగుటచే భక్తినే ప్రబోధించేవారు. అచ్చట నేనున్నంతకాలము నాలో కూడా ఆ భావములే స్ఫురించుచుండెడివి. ఆ నియమనిష్టల్నే ఆచరణలో పెట్టుట ఎందు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండేటివాడను. కొన్ని సంవత్సరముల తరువాత ఆంధ్రదేశమంతటా అజ్ఞాన తమస్సును పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించి సర్వులకు శాస్త్రాధికారము కలదని ఢంకా వాయించి ఆంధ్రదేశమంతటా ప్రఖ్యాతి నొందిన శ్రీ వ్యాసాశ్రమ సంస్థాపకులైన మహర్షి శ్రీ 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 మలయాళ యతీంద్రులను 4-5 పర్యాయములు దర్శించి కొన్ని సమయముల్లో కొద్ది కాలము వారి వద్దనే ఉంటిని. వారిని దర్శించి వారి ఉపదేశామృతమును పానము చేయుటతోడని ఎల్లవేళలా కఠినమైన నియమనిష్టలయందు, తపస్సునందు, శాస్త్రచింతనయందు, నిరాడంబర జీవితమందు మనస్సు పరుగులిడుచుండెడిది. ఎందుకంటే ఇవన్నీ వారు స్వయముగా అనుష్ఠించి ప్రబోధించేవారు. ఆ తపశ్శక్తి యొక్క మహిమ ప్రతి వారికిని అట్లు అనుసరించి ఉన్నత స్థితిని పొందుటకు ప్రేరణ కలిగజేసేటిది. తదుపరి స్వల్పకాలముల్లోనే ప్రపంచమంతటా అనేకమైన శాఖలను ఏర్పరిచి శిష్య ప్రశిష్య వర్గము ద్వారా విఖ్యాతి నొందిన దివ్యజీవన సంఘ సంస్థాపితులైన పరమపూజ్య శ్రీ 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 శివానంద స్వాముల వారిని దర్శించితిని. వారిని దర్శించిన తరువాత నాలో అనేక మార్పులు కలిగినవి. వారు ఆనందమునకు నిధి. దయ, ప్రేమ, సేవ, త్యాగములే వారి శ్వాస నిశ్వాసములు. వారిని దర్శించిన ఎటువంటి విచారగ్రస్తునికైనను వెంటనే ఆనందము ప్రవహిల్లెడిది. ఎటువంటి కఠిన హృదయమునకు కూడా హృదయము ద్రవించేది. ఎటువంటి లోభికి కూడా త్యాగము, దానము చేయవలనని బుద్ధి పుట్టేటిది. పరమసోమరి ప్రభువుకు కూడా ఎంతో కొంత నిష్కామ సేవ చేయుటకు మనస్సు తహతహలాడుచుండెడిది. ఎందుచేతనంటే ఇవన్నీ వారు స్వయముగా ఆచరించేవారు. ఆ ఆచరణయే అందరికీ ఒక గొప్ప ప్రేరణ శక్తిగా మారి అందరి హృదయములలో రేకెత్తి ఆచరణాత్మకమవుచుండెడిది. ఈ విధముగా మహాత్ముల యొక్క ఆచరణ నియమములు వేరువేరుగా ఉన్నను వారి యొక్క లక్ష్యార్థం ఒకటియే. అందుచేత మనము నిత్యము సత్పురుషుల సహవాసము, మహాత్ముల యొక్క సత్సంగము జరుపుకుని వారి యొక్క ఆశీర్వాదములను పొంది పరమానందమును పొందుదుముగాక. ఓం తత్సత్.